నమస్తే, నా పేరు కళ్యాణ్ తెనేటి. మనకి తెలుసు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో ఏ ఇల్లు తీసుకోవాలి, ఈస్ట్ తీసుకోవాలి, వెస్ట్ తీసుకోవాలి, నార్త్ మంచిది అని చాలామంది అంటుంటారు. అన్నీ మంచివే. ఈస్టు మంచిదే, నార్త్ మంచిదే, వెస్టు మంచిదే, సౌత్ ఫేసింగ్ మంచిదే. అన్ని దిక్కులు మంచివే. ఏ దిక్కు మంచిది కాదు, అది వదిలేదని కాదు. కానీ ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణ, ఈస్ట్ ఫేసింగ్ ఉందనుకోండి, అక్కడ మనకి ఫస్ట్ పైసలు, మనీ కనిపిస్తుంటాయి. మన ఇంట్లో అంతా బాగుండాలంటే పైసలు ఉండాలి కదా. మనీ ఉంటే మనీ సాల్వ్స్ మెనీ ప్రాబ్లం అంటారు. ఫస్ట్ బాగా సంపాదించాలి. మీకు ఎక్కువైతే దాన్ని దానం చేసేయండి, గుడిలో దానం చేసేయండి, పేదవాళ్ళకి దానం చేయండి. ఫస్ట్ మనం సెల్ఫ్గా ఇండిపెండెంట్గా మనీ సంపాదించాలి. అందుకే ఈస్ట్ సైడ్ ఫేసింగ్ ఉన్న హౌస్ ఉంటే చాలా మంచిది. అదే సౌత్ ఫేస్ ఇల్లు ఉందనుకోండి, అది కర్మద్వారం. ఆ హౌస్లో ఉంటే, ఈస్ట్ సౌత్ ఫేసింగ్ హౌస్లో ఉంటే మీకు ఎక్కువగా పని జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ హౌస్ వైఫ్ ఇంట్లో సౌత్ ఫేసింగ్ ఇంట్లో ఉంటే ఎక్కువ పనులు, అంటే వ్రతాలు కానీ, నోములు కానీ, రిలేటివ్స్ కానీ ఎక్కువ అవుతుంటాయి. పాపం వాళ్ళు చాలా టైర్డ్ అయిపోతుంటారు. ఇది మీరు గమనించి ఈ ప్రభావం అంత ఉందా లేదా అనేది మీరు గమనించి దీన్ని అనలైజ్ చేసి మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కాకుండా సౌత్ దాంట్లో ఉన్నప్పుడు లెబోరియస్, అంటే టైర్డ్ అయిపోతుంటారు. ఎక్కువ కష్టపడం, అంటే శ్రమ ద్వారం, అది ఎక్కువ వర్క్ చేసే ప్లేస్ అది. అది కూడా ఉండొచ్చు. ఎప్పుడు ఎలా ఉండాలో చెప్తాను నెక్స్ట్. సో వెస్ట్ ఎంట్రన్స్ అనేది ఇల్లు లీడర్షిప్ క్వాలిటీ. అంటే ఎవరైనా ఆ వెస్ట్ ఎంట్రన్స్లో ఉన్నా, అపార్ట్మెంట్లో వెస్ట్ కార్నర్లో టాప్లో ఉన్నా, ఇంట్లో వెస్ట్ ఎంట్రన్స్లో ఎవరున్నా సరే, వాళ్ళు చెప్పేవి ఏమున్నా అది కమాండ్గా పనిచేస్తుంది. వాళ్ళని దాటి ఎవరూ వెళ్ళలేరు. అక్కడ ఏజ్ ఓల్డ్ పర్సన్ ఉన్నా, చిన్నపిల్లలున్నా, పెద్దవాళ్ళున్నా వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు. వాళ్ళకి ఉన్నత ఆలోచనలు ఉంటే ఆ అపార్ట్మెంట్ కానీ, ఆ ఇల్లు కానీ చాలా స్ట్రాంగ్గా, కమాండింగ్గా ఉంటుంటుంది. ఒకవేళ ఆ ఇంట్లో ఎవరైనా సమస్యలు ఉత్పన్నం చేసే వాళ్ళు ఉంటే, మొండి వాళ్ళు, జాబ్ చేయకుండా ఉన్న వాళ్ళు, పేరెంట్స్ పైన ఉండి బతికేసే వాళ్ళు, ఏమీ పని చేయకుండా సంపాదన లేని వాళ్ళ వల్ల ఇంట్లో సమస్యలు పెరుగుతుంటాయి. అందుకే ఆ ఎంట్రన్స్, వెస్ట్ ఎంట్రన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ వాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే పేరెంట్స్ ఎలా పెంచారో దాన్ని బట్టి కూడా ఆ ప్రభావం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఒకవేళ కోపిస్టి బాస్ ఉన్నాడు అనుకోండి, ప్రభావం మొత్తం అదే ఉంటుంది. ఆయన ఆఫీస్కి రాగానే చిటపటలాడుతుంటాడు. కంపల్సరీ చెక్ చేసుకోండి. ఒకవేళ మీ బాస్ ఆర్ మీరు కానీ రాగానే కోపంగా, కమాండింగ్గా, ఎప్పుడు చిరాగ్గా ఉంటున్నారు, ఓవర్ కమాండింగ్ చేస్తున్నారు, ఆపోజిట్ వాళ్ళు మిమ్మల్ని ప్రేమించట్లేదు, ఆపోజిట్ వాళ్ళు మీ బర్డెన్ ఫీల్, అబ్బా ఆయన రాగానే చాలా సీరియస్గా ఉంటాడు, ఎప్పుడు టఫ్ ఉంటాడంటే కంపల్సరీ వెస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది. అది కూడా ఉత్తమం ఎంట్రన్స్ ఉండదు, అధమం అయి ఉంటుంది. ఇది గమనించండి. ఓకే, ఈస్ట్ అయిపోయింది. నార్త్ ఎంట్రన్స్ ఏంటంటే ఫస్ట్ పేరు వస్తుంది, తర్వాత మనీ వస్తాయి. అంటే ఎప్పుడు జనాలకి ఏది కావాలి, కళ్యాణ్ గారు ఎక్కడ తీసుకోవాలి, ఏ ఫేసింగ్ ఇస్ బెస్ట్ అంటాం. నేను అందరికీ అన్ని ఫేసింగ్ బెస్టే. నాకు చూపిస్తే ఇండివిజువల్కి, ప్రతి ఒక్క ఇండివిజువల్కి ఏది సూట్ అవుతుందో చెప్పగలుగుతాం. కామన్గా ఏం చెప్తాం, ఈస్ట్ నార్త్ తీసుకోండి అని చెప్తాం. వెస్ట్ కూడా చాలా మంచిదే. అదే చెప్పాం కదా, వెస్ట్లో రాంగ్ యాటిట్యూడ్ పర్సన్ ఉంటే ఇంట్లో మొండితనం పెరిగిపోతుంది, పేరెంట్స్ తిట్టుకుంటూ ఉంటారు. అందుకే వాస్తులో ఏ ఎంట్రన్స్ మంచిది, అన్ని ఎంట్రన్స్ మంచిది. ఏ దిక్కు తీసుకోవాలి, ఏ దిక్కైనా తీసుకోవచ్చు. ఎవరికి తీసుకోవాలి అది ఇండివిజువల్ బట్టి, పర్సన్ టు పర్సన్ బట్టి, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారా, బిజినెస్ చేస్తున్నారా, వాళ్ళ ఇంట్లో రిటైర్ అయి ఉన్నారా, పిల్లలు ఉంటున్నారా, అది రెంటెడ్ హౌజా, ఓన్ హౌజా, ఇన్ని చెక్ చేస్తే తప్ప అలా సరదాగా చెప్పకూడదు. ఓకే, సో అందుకే ఈ దిక్కులు కరెక్ట్గా పెట్టుకుంటే ఈస్టా, వెస్టా, నార్తా, సౌతా అనేది వాళ్ళ గమనాన్ని, వాళ్ళ వృత్తులు బట్టి ఇది ఎంచుకుంటే 4 అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఒకటే కాకుండా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ కదా. దీన్ని ఎగ్జాంపుల్ ఈస్ట్ ఉంది, దాన్ని ఉత్తమ ద్వారం అంటాం. అంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది ఎప్పుడు ఉత్తమ ద్వారంగా మనం గ్రహించాలి. ఉత్తమ ద్వారంలో
ఎంట్రన్స్ ఉండాలి, పెద్ద ఎంట్రన్స్ ఉండాలి, చిన్న కాకుండా పెద్దగా. దాన్ని మనం ఉత్తమ ద్వారం అంటాం. ఈ ద్వారం ద్వారా ఇదే మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి 2-3 ఉంటాయి డోర్స్. ఇది ఉత్తమం, దాని పక్కంది మధ్యమం, దాని పక్కంది అధమం. అందుకే ఉత్తమ ద్వారం ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంటుంది. మనీ ఉంటే ఇంకా మనీ వస్తాయి. నార్త్లో ఉత్తమ ద్వారం ఉంటే ఫేమ్ ఉంటే, పేరుంటే ఆ పేరు పెరుగుతూ ఉంటుంది. సౌత్లో ఉత్తమ ద్వారం ఉంటే కష్టపడిన దానికి ఫలితం దక్కుతుంది. బాబ్బా ఏం చేశారండి వంట, మీ చెయ్యి అమృతం. ఇప్పుడు వంట చేసే వాళ్ళకి ఇంట్లో హౌస్ వైఫ్ వాళ్ళు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏం కావాలి, లక్షల కాదు, వాళ్ళకు ఒక అప్రిషియేషన్. అబ్బా ఆ చారు పెట్టారు కదా, చాలా బాగుందమ్మా, ఏమే ఈ చారు చాలా బాగుంది, ఈ కర్రీ చాలా బాగుంది, ఆ అప్రిషియేషన్ వస్తుంటుంది. కొంతమంది ఎంత చేసినా రికగ్నిషన్ లేదంటే కంపల్సరీ సౌత్లో ఎంట్రన్స్లో ఎక్కడో దోషం ఉంది, సౌత్లో ఏదో సైడ్ దోషం ఉందని మనం గ్రహించాలి. దాన్ని రెక్టిఫై చేసుకోవాలంతే, భయపడకూడదు. అందుకే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లీడర్షిప్ క్వాలిటీ అనేది వెస్ట్ అని చెప్పాం. అందుకే ఈ క్వాలిటీస్ ఉన్న హౌస్లో మనం ఏ ద్వారం ఉంది, మనకి ఉత్తమం ఉందా, మధ్యమం ఉందా, అధమం ఉందా, ఇది ఒక్కటే కౌంట్ చేసుకుంటే కాదు కదా. మనకి సౌత్ వెస్ట్ ఎగ్జాక్ట్గా 90 degrees ఉండాలి. ఉన్నాయి అంటారు కానీ ఉండదు. మీరు ఒక్కసారి డబుల్ చెక్ చేసుకోండి. వాడి పక్కన వాళ్ళ ప్రాపర్టీని కొంచెం ఆ గోడ కన్స్ట్రక్షన్లో ఒక ఇటుక అటుపెట్టినా డేంజర్. సౌత్ వెస్ట్ ఎగ్జాక్ట్గా 90 degrees ఉండి తీరాలి. అదొక్కటే కాకుండా పక్కన ఏమైనా శ్మశానం ఉందా, ఈ పక్కన ఇల్లుకి స్పేస్ ఉందా, మన కన్స్ట్రక్ట్ చేసిన దానికి స్పేస్ ఉందా లేదా, ఉండి తీరాలి. ఉంటేనే మనకి ఇంట్లో వచ్చినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ప్రశాంతత మనతో పాటు ఉంటుంది. ఎంతో కష్టపడి వచ్చిన తర్వాత కూడా మన ఇంటికి రాగానే ప్రశాంతంగా నిద్ర పట్టాలి. నిద్ర పట్టాలంటే వాస్తు బాగుంటే అలాంటి నిద్ర మీ సొంతం అవుతుంది. ఇది ఏదో చెప్తున్నాను కాకుండా దీన్ని అనుభవించే వాళ్ళకి, వాస్తుని నమ్మిన వాళ్ళకి దీని ప్రభావం చాలా క్లారిటీగా కనిపిస్తుంటుంది. నిద్రకి వాస్తుకి చాలా కనెక్షన్ ఉంది. ఇంట్లో కొట్లాటలకి యజమానికి కనెక్షన్ ఉంటుంది. ఇది ఇంటర్లింక్డ్, అన్ని లోపల కనెక్ట్ ఉంటాయి. ఇది పంచభూతాలతో కన్స్ట్రక్ట్ అయింది. పంచభూతాలు కలిసి ఉంటాయి, మనలో పంచభూతాలు ఉన్నాయి. ఇవన్నీ మనం కొంచెం గ్రహిస్తే మన ఇల్లే ఒక స్వర్గం అవుతుంది. అందుకే ఎక్కడో మనం, అందుకే చూడండి, మీరు బయటికి తిరిగి వచ్చారు, క్షేత్రాలకు వెళ్ళారు, ఏదో పార్టీకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళినా ఇంటికి రాగానే అమ్మయ్య ఇంటికి వచ్చామని అంటారు కదా. అది ఇంటికి రాగానే మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా, పడుకున్నప్పుడు ప్రశాంతంగా నిద్ర పడుతుందా, అప్పుల సమస్యలో బాధపడుతున్నారా, వైఫ్ తిడుతుందా, హస్బెండ్ కొడుతున్నాడా, హస్బెండ్ తిడుతున్నాడా, వైఫ్ నెగ్లెక్ట్ చేస్తుందా, పిల్లలు మీ పైన రెస్పెక్ట్ ఉండట్లేదా, ఇవన్నీ సమస్యలకి వాస్తు కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అందుకే మన చేతిలో ఉన్నది కదా, మనం రెక్టిఫై చేసుకుందాం. మన ధర్మం కదా, మన శాస్త్రం కదా, దీన్ని మనం చిన్నగా చేంజ్ చేసుకుందాం. మంచి వాస్తు కోసం మారుదాం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు త్వరగా మారిపోదాం, తొందరగా చేద్దాం, కంగారు పడి చేయకుండా దీన్ని షార్ట్ టర్మ్ గెయిన్ కోసం కాకుండా లాంగ్ టర్మ్ కోసం చూడండి. అంటే ఒకవేళ మీరు రెంట్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్గా, నేను చెప్పిన పాయింట్స్లో కనిపించే మీకు ఏమైనా, నేను ఇప్పుడు కొత్త ఇంటికి వెళ్ళాలి, సో ఖచ్చితంగా టైం తీసుకుని వాస్తు కన్సల్టేషన్ చూసుకుని కరెక్ట్ వాస్తు చూసుకుని అక్కడ అడుగు పెట్టండి, అద్భుతాలు జరుగుతాయి. ప్రజెంట్ ఇల్లుంది, మీరు మారట్లేదు, రెంట్లో ఉన్నారు, వాస్తు చూపించుకోండి. మీకు చిన్న పాయింట్స్ వల్ల అరే భలే సెట్ అయిందండి, మా ఆవిడ ఎక్కువ అరవట్లేదు, మా ఆయన కోపం తగ్గిందండి. చిన్న యంత్రాలు ఉంటాయి, మత్స్య యంత్రం, అలా చాలా యంత్రాలు చిన్నవి, చాలా తక్కువ కాస్ట్. ఇవన్నీ ఎందుకంటే మన శాస్త్రంలో ఉన్నవి మనం వాడుతున్నాం కాబట్టి చాలా పవిత్రమైనవి. ఇది సూర్య మార్గం ద్వారా వచ్చింది, ఇది వాస్తు శాస్త్రం ద్వారా వచ్చింది, శివుడు దీనికి కారణం కాబట్టి అంతా మంచే జరుగుతుంది, నెగిటివ్ జరగదు. అందుకే వాస్తు పురుషుణ్ణి మెప్పించాలి, కరెక్ట్ వాస్తు కన్స్ట్రక్ట్ చేయాలి, కరెక్ట్ వాస్తు కన్స్ట్రక్ట్ చేసిన దానిలో మనం ఉండాలి. ఉంటే అంతా మంచి జరుగుతుంది. నమస్తే.